Hey guys, welcome back to our channel All About Pranji. సో హోచిమిన్లో మేము స్టే చేసిన హోటల్ ఇదే అనమాట, అలగన్ సిటీ. అండ్ ఇదైతే ఒక 5 స్టార్ హోటల్. అండ్ ఇట్స్ టైమ్ టు చెక్అవుట్. మొత్తం హోచిమిన్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేసామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి. సో వెళ్ళే ముందు ఇక్కడ వీళ్ళకి ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట కొన్ని. సో అవి కంప్లీట్ చేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఈ హోటల్స్ అన్నీ మాకు టూరిజం వల్లే బుక్ చేశారు, మేమేం బుక్ చేసుకోలేదు. సో వాళ్ళు ప్రతి చోట మాకు 5 స్టార్ హోటల్స్ బుక్ చేశారు. అండ్ హోటల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడైతే మేము వేరే డెస్టినేషన్కి వెళ్తున్నాము, అది కూడా వియత్నాంలోనే. సో యాక్చువల్గా వియత్నాంని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, సౌత్ అండ్ సెంట్రల్ అండ్ నార్త్. అండ్ మాది సౌత్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము సెంట్రల్కి వెళ్తున్నాం అనమాట, దనాంగ్ సిటీ. అండ్ ఇదంతా హోచిమిన్ సిటీ అనమాట. వియత్నాంలోనే హోచిమిన్ అనేది చాలా లార్జెస్ట్ సిటీ. సో వెల్కమ్ బ్యాక్ టు దనాంగ్. అండ్ దనాంగ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ ఇన్ వియత్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది మనకి ఎయిర్పోర్ట్లో కొంచెం తక్కువే ఇస్తారు. యాక్చువల్గా బయట తీసుకుంటే కొన్ని గోల్డ్ షాప్స్ ఉంటే అక్కడ తీసుకుంటే బెటర్. సో దనాంగ్ రాగానే ఒక హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయామన్నమాట. అండ్ వాళ్ళు రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ అయితే తెచ్చారు. అది ఎలా ఉందనే నా ఫేస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ డ్రింక్ పక్కన పెట్టేస్తే ఈ హోటల్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ హోటల్ నేమ్ సిసిలియా హోటల్. ఇది కూడా ఒక 4 స్టార్ హోటల్ అనమాట ఇక్కడ దనాంగ్లో. అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే చెక్ ఇన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ 2 డేస్లో మనకి హాలోవీన్ స్టే ఉంది అక్కడ. సో అందుకే డెకరేషన్ అంతా బాగా చేశారనమాట. సో రూమ్లో వీళ్ళు చక్కగా అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. లేస్ అండ్ నూడిల్స్, కాఫీ పౌడర్ అన్నీ పెట్టేశారు. బట్ తీరా చూస్తే ఏంటంటే అవి పోర్క్ లేస్, పోర్క్ నూడిల్స్ అంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అండ్ హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మేము హొయాన్కి వెళ్తున్నాం. హొయాన్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, సో అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆన్ ద వేలో మాకు ఒక స్టోర్ కనిపించింది. సో ఇక్కడ స్టోర్లో పెద్ద లాఫింగ్ బుద్ధ కనిపించాడు అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, వెరైటీగా ఉన్నాడు. సో దగ్గరికి వెళ్ళి చూసామన్నమాట. కొంచెం కదిపినా కూడా అసలు కదలట్లేదు. అండ్ చాలా క్యూట్గా ఉన్నాడు. అండ్ లోపలికి వెళ్ళి చూసామన్నమాట మేము. అండ్ ఈమె వచ్చేసి మా గైడ్, ఆ రోజుకి వచ్చిన గైడ్. సో తనే మాకు ప్లేసెస్ అన్నీ చూపిస్తుంది. అండ్ ఇవన్నీ కంప్లీట్గా మనకి మార్బుల్స్తో చేసినాం అనమాట. ఐటమ్స్ అన్నీ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం ఇంట్లో యూస్ చేసే ప్రతి ఐటెం కూడా వాళ్ళు అక్కడ మార్బుల్తోనే ప్రిపేర్ చేశారు. అండ్ డైనింగ్ టేబుల్, సోఫా సెట్ అవి కూడా కంప్లీట్గా మార్బుల్తో చేశారనమాట. అసలు అక్కడ ఐటమ్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయంటే తెచ్చేసుకోవచ్చు, బట్ అవి చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవేమో మనకు తెలుసు కదా, సో బ్రేస్లెట్స్. ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా 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 క్యూట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ప్లాంట్స్ అంట. ఈ ప్లాంట్స్ కూడా వచ్చేసి చిన్న చిన్న మార్బుల్స్తో చేశారు. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ప్రిపేర్ చేశారు. ప్రైజెస్ 200 dongs. 2000 dongs. సో ఈ చిన్న బ్రేస్లెట్ వచ్చేసి 666 అనమాట ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ. అండ్ హొయాన్కి అయితే రీచ్ అయిపోయాం. సో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఈ ప్లేస్ అంతా. సో ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఒక కోరిక కోరుకొని ఆ బోట్లో వెళ్ళి ఒక ల్యాంప్ని మనకి ఒక లైట్ ఇస్తారు. సో ఆ ల్యాంప్ని మనం వాటర్లో వదిలేస్తే మనం అనుకున్న కోరికలు జరుగుతాయంట. అది అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు అలా. సో వాళ్ళంతా క్లియర్గా చెప్పిన తర్వాత మనమైతే ఆగం కదా. సో మేము సింపుల్గా వెళ్ళిపోయి ఒక $200 పే చేసి ఒక 5 ల్యాంప్స్ తెచ్చుకున్నాం. మనం 5 పీపుల్ కదా, అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 600 రూపీస్. సో మమ్మల్ని వాటర్ లోపలికి మిడిల్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ ల్యాంప్స్ అయితే అక్కడ వదిలేసాము.
అంటే కోరికలు ఏం కోరుకోలేదు, బట్ సింపుల్గా అలా వదిలేసామన్నమాట. అండ్ ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ల్యాంప్స్, ఆ ల్యాంప్స్ ఎప్పుడు అలాగే ఉంటాయంట. నువ్వు నీ కళ్ళతో చూసావా?